ఏ ఫంక్షన్ అన్నా, ఏ శుభకార్యమన్నా తీపి లేనిదే ఏవి జరగదు. సో, ఈరోజు మనం మృతంజన్ స్వీట్ చేసుకుందాం. దానికోసం 1/4 కిలో బాస్మతి రైస్ తీసుకొని దాన్ని కడిగి ఒక గంట నానబెట్టుకోవాలి. ఒక వెడల్పాటు పాత్ర తీసుకొని అందులో ఆ కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్తో పాటు నీళ్ళేసి 80% ఉడికేదాకా అయితే ఉడికించుకోండి. 80% ఉడికాక నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే నీళ్ళని వడగట్టుకోండి. వడగట్టుకొని ఆ బాస్మతి బియ్యం తీసుకొని అందులో 1 లీటర్ పాలైతే యాడ్ చేసుకొని దాన్ని మగ్గేంతసేపు పక్కన పెడదాము. అంతదాకా మనం 1/2 కేజీ చక్కెర తీసుకొని దానిలో 1/4 కిలో కోవా వేసుకొని కొంచెం ఇలాచి మరియు కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి మీకు ఎవరిపైన కోపం ఉంటే ఈ విధంగా తీర్చుకోండి. ఇలా బాగా కలుపుకోవాలా. ఇప్పుడు మనం అన్నం ఉడికొచ్చింది కదా, ఉడికొచ్చాక దాన్ని నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం తీసుకుంటూ దుద్దుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అన్నం బాగా మెత్తగా అవ్వాల. అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం బాగా మెత్తగా అయ్యాక మన చక్కెర మిశ్రమం ఉంది కదా, అది యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలైతే స్లో సిమ్ మంట పైన పెట్టి మగ్గనిచ్చుకోవాలా మనం అన్నాన్ని. ఇంకా ఒక 10 మినిట్స్ తర్వాత మన బాస్మతి ఉడికిపోతుంది. ఒక పెనం తీసుకొని అందులో నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. దాన్నైతే స్వీట్లో యాడ్ చేస్తే అయిపోతుంది మృతంజన్ స్వీట్.